పేషెంట్ చాలా పెట్టి ఎన్నో లేదు పెట్టి ఎన్నో అయినా కాదు ఇప్పటిదాకా మరి ఇంతకుముందు అన్ని అల్ట్రాసౌండ్ ఎక్స్రే మిషన్ అల్ట్రాసౌండ్ చాలా మంది లేడీస్ ఇక్కడ పోవాలంటే మామూలు పోవాలి నారాయణపేట పోవాలి చాలా దూరం ఉంటుందని చెప్పి ఈ అల్ట్రాసౌండ్ పెట్టి అది షిఫ్ట్ చేసి ఎవరు షిఫ్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళలేదు మన కొడంగల్ నుంచి ఎక్స్రే మిషన్ ఉండాలి అన్ని రకాలు ఉండాలి ఇక్కడ స్టాఫ్ ఎంతమంది చెప్తుంది స్టాఫ్ వైరల్ ఫీవర్స్ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వేరే కాన్స్టిట్యున్సీకి తీసుకుపోయినారు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ డాక్టర్స్ లేరు, గైనకాలజిస్ట్ లేరు, చాలామంది డాక్టర్స్ షార్టేజ్ ఉన్నది అక్కడ హాస్పిటల్లో. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇచ్చిన మంజూరు ఇచ్చిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మక్తలు తీసుకుపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతూ ఉన్నాడు. సొంత నియోజకవర్గము ఇంకా ఎక్కువ చేయాల్సింది పోయి డాక్టర్స్ ఉండాలి, అల్ట్రాసౌండ్ ఉండాలి, ఎక్స్రే మిషన్ ఉండాలి. ఇక్కడ ఏదంటే బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టినాం, పెద్ద ఎత్తున మంచి 30 ఫీట్ల బడకల హాస్పిటల్ ఇక్కడ మద్దూరు టౌన్లో కట్టినాం మనం. కానీ ఇక్కడ చూస్తే డాక్టర్స్ లేరు, మెడిసిన్ షార్టేజ్ డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. 3 నెలల నుంచి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ లేవు, మందులు లేవు, మెడిసిన్ స్టాక్ నో స్టాక్ లేదని చెప్తా ఉన్నారు. సెంట్రల్ నుంచే స్టాక్ లేదు, అక్కడి నుంచి పంపించడం లేదు. ఇది ఒకటే హాస్పిటల్ కాదు, తెలంగాణలో ఉన్న అన్ని హాస్పిటల్ కూడా మందులు సప్లై కావడం లేదని డాక్టర్ గారే చెప్తా ఉన్నారు. మరి ఇది పరిస్థితి ఎందుకు వచ్చింది? బడ్జెట్ ఎక్కడ పోయింది? హెల్త్కు సంబంధించిన బడ్జెట్ ఎటు పోయింది? దీని అన్నిటి కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. హాస్పిటల్లో మందులు లేవు, పేషెంట్లకు ట్రీట్మెంట్ లేదు, డాక్టర్స్ లేరు, పాఠశాలలో మధ్యాహ్నం భోజనం లేదు, హాస్టళ్లలో గురుస్తూ ఉన్నాం. గురుకుల పాఠశాలలో ఎక్కడ చూసినా అధ్వానంగా భోజనం, విద్యార్థులంతా రోడ్లపైకి ధర్నా చేస్తూ ఉన్నారు. నాచారం స్కూల్లో చూసినాం, ఇప్పటికి 2 సార్లు నాచారము కేజీబీ స్కూల్ విద్యార్థులు ధర్నా చేసినారు, మాకు భోజనం సరిగా లేదని చెప్పి. తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉంటే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు, మంత్రులు ఏం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుపడతామని ఆశతోని రైతులు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అనేక హామీలు ఇచ్చినారు. ఎన్నికల్లో 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు ఎటుపోయినాయి? ఈరోజు రైతుల కోసం గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి రైతులకు ఎప్పటికప్పుడు టైంకు విత్తనాలు ఇచ్చినాడు, ఎరువులు ఇచ్చినాడు, రైతు బంధు పంట పెట్టుబడి సాయం ఇచ్చినాడు. పండించిన పంట కూడా గ్రామాలలో సెంటర్ పెట్టి కొనుక్కొని రైతులకు ఇబ్బందిగా లేకుండా చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినారు, కేసీఆర్ గారు రైతు బంధు 5,000 ఇస్తున్నాడు, మేము 7,500 ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పినాడు. ఎటుపోయింది రైతు బంధు? ఎటుపోయింది? వానాకాలం సీజన్ పంట కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది, ఇంతవరకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ 30% కూడా రుణమాఫీ జరగలేదు.
8 కోట్లతో ఇస్తే ఇంతవరకు కూడా పనులు మొదలు కాలే. అదే కాకుండా ఈరోజు మద్దూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినాం, ఎక్కడ కూడా పనులు మొదలు కాదు ఇంతవరకు కూడా. మనం ఇచ్చిన ప్రభుత్వమే, మనం ఇచ్చిన రోడ్లు ఈరోజు తాండాలకు 65 కోట్ల రూపాయలు తాండాలకు మంజూరు చేసినాం. టెంపుల్లకు నాగిరెడ్డిపల్లి టెంపుల్లో సిద్ధేశ్వర టెంపుల్కు 50 లక్షలు ఇచ్చినాం, ఇంకొక 50 లక్షలు మంజూరు చేసినాం. అదొక్కటే మేము ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకున్నాం. కానీ కొత్తపల్లిలో ఇచ్చినాం, మద్దూరు టౌన్లో టెంపుల్కి ఇచ్చినాం, కొత్తపల్లిలో టెంపుల్కి ఇచ్చినాం, శనివార్లో ఇచ్చినాం, చర్చికి ఇచ్చినాం, మసీదుకి ఇచ్చినాం. పెద్ద ఎత్తున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి సుమారు 100 కోట్ల రూపాయలు ఎన్నికలకు ముందు 6 నెలల ముందే మనం అన్ని మంజూరు ఇచ్చి శాంక్షన్ ఇచ్చినాం. టెండర్లు కూడా పెట్టిన తర్వాత కూడా వాటన్నీ రద్దు చేసినారు. మరి ఎందుకు రద్దు చేశారని అడుగుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా, ఇంకా కొత్తగా నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి తప్ప పాత అన్నీ కూడా రద్దు చేసి పనులన్నీ రద్దు చేసినారు. గతంలో సర్పంచులు చేసిన వర్కులకు చాలామంది సర్పంచులు, మాజీ సర్పంచులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా బిల్లు ఇవ్వడం లేదు. గతంలో పనిచేసిన సర్పంచులు అందరూ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నా, గతంలో పనిచేసిన సర్పంచుల బిల్లులన్నీ కూడా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గతంలో మంజూరు చేసిన పనులన్నీ కూడా శాంక్షన్ ఉన్నాయి, వాటన్నిటిని కంప్లీట్ చేయాలి. ఈరోజు చెక్ డ్యాములు 75 కోట్లతో చెక్ డ్యాములు ఇస్తే 1-2 కంప్లీట్ చేసినారు. మేము గతంలోనే 25 కోట్ల చెక్ డ్యాములు కంప్లీట్ చేసి మరీ కూడా పెద్ద ఎత్తున రైతులకు అందుబాటులో తీసుకొచ్చినాం. బిజ్జారం చెక్ డ్యామ్ కానీ, అదేవిధంగా ముచ్చిరిపా కానీ అనేక రకాల చెక్ డ్యాములన్నీ కంప్లీట్ చేసినాం. ఈరోజు లింగాల చేడుకాడ 8 కోట్లతో చెక్ డ్యామ్ మంజూరు చేసినాం. దాన్ని తొందరలో కంప్లీట్ చేసి నాణ్యత వర్క్ లేకుండా ఆ చెక్ డ్యామ్ అప్పుడే ఇంకా వర్క్ కంప్లీట్ కాకముందే చెక్ డ్యామ్ లీక్ అయ్యే పరిస్థితి వచ్చింది. నాణ్యత లేకుండా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. నేను ఏమంటున్నంటే, ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రజలు నేను ముఖ్యమంత్రి చేశారు కాబట్టి నీకు మంచి అవకాశం ఇచ్చిర్రు, కొడంగల్ని తెలంగాణనే ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి, దానికి మేమందరం కట్టుబడి ఉంటాం, అభివృద్ధి విషయంలో సహాయ సహకారాలు అందిస్తాం. కానీ మాటలకే పరిమితం కాకుండా కొడంగల్ డెవలప్మెంట్ నియోజకవర్గాన్ని డెవలప్ చేయండి, రైతులకు రుణమాఫీ చేయండి, రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి, 2000 పెన్షన్ 4000 అందియండి, తులం బంగారం ఇవ్వండి, అక్క చెల్లెల చెప్పిన 2500 పెన్షన్ మంజూరు చేయండి. వీటన్నిటిని మంజూరు చేసే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొడంగల్ ప్రజలు ఒక పెద్ద ఎత్తున ఒక నమ్మకంతో, ఆశతోని గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. ముఖ్యమంత్రి అవుతారనే ఒక భావనతోని, ముఖ్యమంత్రి అయితే కొడంగల్ బాగుపడుతుందనే ఉద్దేశంతో కొడంగల్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి కొడంగల్ ప్రజలు గెలిపించరు. అనుకున్న విధంగానే కొడంగల్ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయినారు. కానీ కొడంగల్లో చూస్తే ఇప్పుడే కొమ్మూరు ఒక పాఠశాలకు పోయిన ప్రాథమిక పాఠశాలలో గత నెల రోజుల నుంచి పురుగులు ఉన్నటువంటి బియ్యాన్ని వండి పెడతా ఉన్నారు విద్యార్థులకు. పురుగుల బియ్యాన్ని పెడితే విద్యార్థులంతా అస్వస్థకు గురై అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను గాను విద్యార్థులతో మాట్లాడితే, మేము మధ్యాహ్న భోజనము పాఠశాలలో బంద్ చేసి ఇంటి నుంచే భోజనం చేసి వస్తున్నామని చెప్పి మళ్ళీ ఇంటికి పోయి భోజనం చేస్తున్నామని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నారు, ఇక్కడ చూడండి, ఈ బియ్యం మొత్తము పురుగులతోని నిండినటువంటి స్టాక్ పెట్టి 2-3 నెలల నుంచి 2 నెలల క్రితం 3 నెలల కింద తెచ్చిన బియ్యం స్టాక్ పెట్టి పురుగుల బియ్యాన్ని వండి విద్యార్థులకు భోజనం పెడతా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు హాస్పిటల్లో గతంలో చూసినాం, పెద్దలు హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మద్దూరు మండలంలో బ్రహ్మాండంగా హాస్పిటల్ ప్రారంభించి ఇక్కడ అన్ని వసతులు ఉండాలి, ఇది నారాయణపేటకు దూరం, ఇక్కడ నా పేషెంట్ రావాలన్నా చిన్న ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కూడా పోవాలంటే మామనారు నారాయణపేట పోవాల్సిన పరిస్థితి ఉండే మద్దూరులో. అట్లాంటిది ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసి డాక్టర్ని ఏర్పాటు చేస్తే
ఇప్పుడు హాస్పిటల్లో పోయినాం, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు గతంలో ఇచ్చినటువంటి మంజూరైనటువంటి అల్ట్రాసౌండ్ కానీ, ఎక్స్రే మిషన్ కానీ, ఆక్సిజన్ మిషన్లు కానీ ఎక్కడ కూడా వాటన్నిటిని కూడా మక్తల్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నీ సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే మా తెలంగాణ రాష్ట్రం అంతా ఎట్లుందో ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడే చూసినారు, ఈ ముక్కిపోయిన బియ్యం పెట్టి విద్యార్థులకు వండి పెడుతున్నారంటే ఈ యొక్క ముక్కిపోయిన బియ్యాన్ని, పురుగుల బియ్యాన్ని ముఖ్యమంత్రి కుటుంబంలో ఈ బియ్యం తింటారా అని అడుగుతున్నాను. ఈ బియ్యాన్ని కూడా మరి ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్న సభ్యులు తినాలి, తిన్న తర్వాత విద్యార్థులకు పెట్టాలి.